నాతో ఉన్న ఆంజనేయ దీక్షాపరులు బెజ్జంకి నుంచి రావడం జరిగింది, కరీంనగర్ జిల్లా. మనం వీళ్ళకి జగిత్యాల జిల్లా కొండగట్టు గిరి ప్రదక్షిణ గురించి చెప్పడం జరిగింది. ప్రతి పౌర్ణమికి గిరి ప్రదక్షిణ ఉంటుంది, తప్పకుండా గిరి ప్రదక్షిణ పాల్గొనండి అని చెప్పాను. ఆంజనేయ స్వామి అనుగ్రహం చేత మాత్రమే ప్రారంభమైన అద్భుతమైన గిరి ప్రదక్షిణ ప్రతి అంజన్న తనదిగా చెప్పుకోవాలి. అంత అద్భుతమైన గిరి ప్రదక్షిణ ప్రతి పౌర్ణమికి ఉంటుంది కాబట్టి ఆ విషయం వీళ్ళందరికీ తెలియచేయగలగాలి. ఇది మొదటి మాట. రెండో మాట, ఆంజనేయ స్వామి వారు రాముడంటే అత్యంత ఇష్టం ఆయనకి. వీళ్ళెక్కడ సన్నిధానం ఏర్పాటు చేసుకున్నారో ఆ బెజ్జంకి మండలం మొత్తం మండలంలో ఎన్ని రామాలు ఉన్నాయి అది నేను ముందు లెక్క తీసుకోమని చెప్పాను. ఆంజనేయ స్వామి వారు రాముల వారికి ఆనందంగా ఏదైనా బహుమతి పంపించవచ్చు. ఉదాహరణకి ఒక చీర, ఒక ధోతి ఆ సన్నిధిలో పెట్టాలి అంటే ఎన్ని రామాయణాలు ఉంటే అన్ని ధోతి చీరలు. అక్కడి నుంచి ప్రతి రామాయణానికి మీరు పంపించుకోవాలి. అక్కడ అర్చకులు ఎవరు, ఆయన నంబర్. అక్కడ ప్రెసిడెంట్, చైర్మన్ ఎవరు, ఆ నంబర్. అదొక గ్రూప్. అంటే ఎన్ని దేవాలయాలు ఉన్నాయి మనకు సులభంగా తెలిసిపోతుంది, అంటే రామాలయాలు. దాని తర్వాత ఇంకొక పని చెప్పాడు, ఆంజనేయ స్వామి రుద్రావతారం అంటారు, రుద్రాంశ సంభూతం. సో నెక్స్ట్ వీళ్ళు తొందరలో శివాలయాలు ఉన్నాయి మండలంలో, అవన్నీ లెక్క తీయాలి. అక్కడ అర్చకుడు ఎవరు మెయింటైన్ చేస్తున్నారు, ఆ నంబర్, అదొక గ్రూప్. మనకి ఒక సోమవారం పూట ఒక 1 లీటర్ పాలు అన్ని శివాలయాలకు వెళ్లి ఎట్ ఏ టైం అభిషేకం చేయాలి. దీనివల్ల ఏం జరుగుతుంది, ఒక ఏకాత్మ భావన వస్తుంది. దేవాలయాల ఏకీకరణ, హిందుత్వ రక్షణ అనే నినాదం. అర్థమైతే చాలా ఆనందపడతానండి. నేను క్లియర్గా వీళ్ళని అడిగా, బెజ్జంకిలో ఎన్ని రామాలయాలు ఉన్నాయి సరిగ్గా చెప్పలేని పరిస్థితి, ఎన్ని శివాలయాలు ఉన్నాయి సరిగ్గా చెప్పారండి. మనతో ప్రాబ్లం ఇది. వీళ్ళందరూ దీక్షలో ఉంటారు, ఇంటి సంగతి పట్టించుకోరు, భార్యాబిడ్డల్ని పట్టించుకోరు, వాళ్ళ పని కూడా పెద్దగా పట్టించుకోరు. ఒక దగ్గర అందరు ఉంటారు, దేవాలయంలో సంధానంలో పూజలు చేస్తారు, అందరూ కలిసి కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. ఇది ఒక శక్తి అనమాట, ఒక దగ్గర కలిసి కూర్చోడం. ఇలాంటి శక్తి ఇలాంటి మంచి విషయాలకి పనికి రావాలి. ఇది మా ప్రధాన ఉద్దేశం అండి. అందుకని వీళ్ళందరికీ చెప్పారు, బెజ్జంకి మండలంలో ఎన్ని రామాలయాలు ఉన్నాయి దానికి బహుమతి పంపించండి. ఆంజనేయ స్వామి పరమ సంతోషిస్తాడు. ఎన్ని శివాలయాలు ఉన్నాయి ఆంజనేయ స్వామి తరఫున ప్రతి శివుడికి పాలు పంపించండి. అలాగే కొండగట్టు గిరి ప్రదక్షిణలో పాల్గొనండి అని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ విషయం వీళ్ళందరి ద్వారా ఇంకా చాలా మందికి తెలియాలండి. దీంట్లో మా స్వప్రయోజనం ఏం లేదుగా, కేవలం హిందుత్వానికి కాస్త మేలు జరిగితే సంతోషం. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.